ఓకే సార్. మాకేం లేదు సార్. మాకు యాక్చువల్ ఇప్పుడు ఆ సైడ్ నుంచి ఈ ప్రాజెక్ట్ ఉన్నంత వరకు ఇప్పటిదాకా మాకు 2019 నుంచి జరుగుతున్నా మేము పట్టించుకోవాలి. వాస్తవంగా ఎందుకంటే ప్రాజెక్టు జరుగుతుందని సార్ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇది ఫెయిల్ అయింది ప్రాజెక్ట్. ఒకసారి ఫెయిల్ అయిన ప్రాజెక్ట్ని 2019 నుంచి కొనసాగుతున్నా ఫెయిల్ అవతల ఇంకోటి ఇక్కడ మనకు తెలిసిన కాడ అది బాగా జనసంచారం లేని ఏరియాలో ఎటువంటి గ్రామం లేదు చుట్టుపక్కల, అక్కడ ఎటువంటి అదేనా అక్కడ జరిగింది. మన దగ్గర 2 ఫ్లైఓవర్ల మధ్య కడుతున్నారు, 2 టెంపుల్స్ మధ్య కడుతున్నారు. ఒకటి వచ్చేసి మన ఆంజనేయ స్వామి విగ్రహం, ఒకటి పోలేరమ్మ టెంపుల్, ప్లస్ 2 చెరువుల మధ్య కడుతున్నారు. అంతా వంపు ఉంది, స్ట్రైట్ లైన్ కాదు. మరి ఇవన్నీ దగ్గర టౌన్ ట్రాఫిక్ మూలంపాడు ఉన్న మన ట్రాక్ రిజిస్ట్రేషన్ లేదు సార్ 2 సంవత్సరాలకి. మొన్నే అది స్టేట్ కాడికి పోయి ఆ రిజిస్ట్రేషన్ కూడా తీసుకున్నాం. ఇప్పుడు దాన్ని అమ్ముకోవాలని 5 సెంట్లు 10 సెంట్లు ఎంప్లాయీస్ గారి చిన్న చిన్న ఎంప్లాయీస్ కొనుక్కున్న సైట్లు ఆ దగ్గర రోడ్డు పక్కన కొనుక్కునేది. ఇప్పుడు దానికి 150 మీటర్స్ ఇటు 150 మీటర్స్ అటుపక్క బో సైడ్స్ అసలు నో అబ్జెక్షన్, నో హౌసెస్ కన్స్ట్రక్షన్ లేకుండా, కరెంట్ పోల్స్ లేకుండా దరిదాపుల్లో ఇటు 500 అడుగులు 500 అడుగులు నాకు తెలియదు ఎక్కడైనా వచ్చిందా సార్. అది వేరే చూసాము, మేము చూసాము సార్, వచ్చినాయి చూసాము. ఇంకో కరస్పాండెన్స్ కూడా జరిగింది సార్. 150 మీటర్లకి కన్స్ట్రక్షన్ చేయవాకండి, ఒకవేళ దానికి సంబంధించి ఇవన్నీ కలిపి ఉంది సార్. 150 కింద ఒకవేళ ఏమన్నా కూడా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు డైరెక్షన్ ఇస్తూ వాళ్ళు రిమూవ్ చేయండి. అలాంటివి కూడా ఆ దగ్గరలో ఉన్న కన్స్ట్రక్షన్స్ కానీ వాళ్ళకి ఎటువంటి కన్స్ట్రక్షన్స్ చేయమండి, ఎక్కువ కట్టకూడదు అని చెప్పారు సార్. ఇప్పుడు అది ఏమైందంటే సార్ ఒక్కటి ప్లేస్ రిజిస్ట్రేషన్ ఇప్పుడు ఓకే సార్, అక్కడ ప్రాబ్లం లేదు, ప్లేస్ లేవు అదే అదే ఆ కాస్తే ఆ కలికివాయి జంక్షన్ నుంచి ఫ్లైఓవర్ వచ్చి కందుకూరు ఫ్లైఓవర్ ఉన్నదే విలేజ్. సో ఆ విలేజ్ అటుపక్క ఇటుపక్క మాకు 400 ఎకరాలు ఉంది. 400 ఎకరాలు మాకు అవుతుంది సార్. అది 108 సార్. 108 209 ఎకరాలు సర్వే నంబర్. అది సబ్డివిజన్ సార్. దాంట్లో ఇప్పుడు వచ్చేసి మేము పంచుకున్నాం హైవే దాకా 2023లో పనిచేసుకున్నాం. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అమ్మేసుకున్నాం చాలా వరకు. అందరూ కొన్నారు 5 సెంట్లు 10 సెంట్లు కొట్టుకొని. ఇప్పుడు ఇది అనగానే మీరు కావాలని మాకు అమ్మారు అని కొంతమంది అమ్మినోడు వాళ్ళందరి మీద మందరాలు చేస్తున్నారు. కలికాయలో ఈ 500 అడుగులు అంటే కలికాయలో మాదిరిపల్లి సగం 500 అడుగుల్లోకి వచ్చింది. కలికాయలో 500 అడుగులు 150 మీటర్లు అంటే 500 అడుగులు 500 అడుగులు అంటే కలికాయలో సగం మాదిరిపల్లి పోయింది సార్. ఇప్పుడు కరెక్ట్ గా సంక్రాంతి టైంలో ఉన్నాం. మేము చిన్న పిల్లకాయలుగా ఉన్నప్పుడు మూలకొండపాడు అనేది ఒక అడవి, మేము గోకి కర్రలు కొట్టుకోవడానికి వెళ్ళేవాళ్ళం. ఈ రోజు పరిస్థితి ఏంటంటే సింగరాయకొండ మండలానికి ఆ మూలకొండపాడు ఒక జూబ్లీ హిల్స్. ఈ రోజు దాని పరిస్థితి ఏంటంటే ఇటు పక్క సముద్రం, ఈ రోడ్డుకి ఇటు పక్క సముద్రం, చెరువులు ఈ రోజు ఎవరైనా స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలంటే మూలకొండపాడు సైడే వస్తున్నారు. మీరు ఇవన్నీ తెచ్చి అక్కడ పెడితే అది మళ్ళా మేము పాత మళ్ళీ చెట్లు కొట్టుకుంటాం. రియల్ ఎస్టేట్ కాదు సార్, నివాసానికి ఇదే ఇబ్బంది లేదు కదా. చెట్లు చూడండి మీరందరూ విజిట్ చేసినా మేము మొత్తం ఏమి జరగదు. ఒక్కసారి మంత్రులు విజిట్ చేశారు. ఆ గ్రామం మీ గ్రామం గుర్తుపెట్టుకోండి.
మరి మీ ఇది కూడా మీ గ్రామం, ఈ గ్రామం, అది మాత్రం అందరూ మాకు ఎప్పుడు మేము సార్ ఈ 20 ఏళ్లలో ఇంత పరిస్థితి ఎప్పుడు రాదు మేము. ఎందుకంటే ఏం తీసుకురాను చేస్తున్నారు ఎవరు ఒక్కసారి ఢిల్లీలో ఉన్నప్పుడల్లా ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఏమైంది అనేది మన మంత్రి గారితో అడుగుతానే ఉంటా, ఆయన వీళ్ళు వాయిస్తానే ఉంటాడు. ఏంటంటే ఆ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనేది ముందు తెలుసుకోవాలి. భారతదేశంలో 12 ఇచ్చారు. ఆ 12లో 2 మనకి ఏంటంటే ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ అంటే ఈ సైక్లోన్లు ఇటువంటి వచ్చిన రీజన్లో ఇప్పుడు రావడం అక్కడ ఏదో ఇబ్బంది పై నుంచి ఏంటంటే విమానాలు మనుషులు వాళ్ళందరూ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు దిగినారు. అప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్ అది అక్కడ అది పెట్టారు. అదేంటంటే ఇది కొంచెం అలైన్మెంట్ అనే దాంట్లో తప్పు చేశారు. అది స్ట్రైట్గా తీసుకోవాలంటే ఈ పాటికి ఎప్పుడో విమానాలు దిగిపోతూ ఉండేది జనరల్గా కూడా. దానికి ఈ సైడ్లో అనేది విమానాల పార్కింగ్ స్థలము కొత్త పెట్టి ఉంటారు కదా జనరల్గా కూడా మామూలు. అటువంటి ప్రాజెక్ట్ అనేది కావాలని కోరుకునేవాళ్ళు 100 మంది భారతదేశం. ఒక్క గోలుగుంటపాడు నాయుడు తప్పకి ఇది వద్దంటున్నారు. మీరు వస్తే మా ఇబ్బందులు మీరు చూస్తే ఇది మొదలైన ఇంకో పాయింట్ కూడా ఏంటంటే సార్, ఇది మొదలైన తర్వాత కేవలం కన్నమల్లోళ్ళే ఆ రోడ్డు మీద పోతా 8 యాక్సిడెంట్ సార్. అందుకే నేను చెప్పేది, నువ్వైనా అర్థం చేసుకో. యాక్సిడెంట్లు అనేది ఎందుకు అవుతుంది? ఆ ఫెన్సింగ్ అనేది ఏంటంటే సరిగా నేను ప్రతి మీటింగ్ లో నడుస్తాను. ఈ యాక్సిడెంట్లు అనేది వస్తున్నాయి. ఆ ఫెన్సింగ్ అసలు ఏంటంటే నేషనల్ హైవేస్ లో ఈ పక్క ఆ పక్క ఫెన్సింగ్ వేయాలి. మా కింద లేదు సార్, వేయలేదు అసలు కింద కూడా లేదు సార్. సర్వీస్ రోడ్ ప్రొవైడ్ చేస్తారు. బట్ ఏంటంటే ఆ సర్వీస్ రోడ్ ఫెన్సింగ్ సర్వీస్ రోడ్ పక్కన ఉంటుంది చూడు నేషనల్ హైవేకి, ఆ ఫెన్సింగ్ వేసి ఇప్పుడు మామూలుగా ఈ ఫెన్సింగ్ తీసుకొని ఆ డాబాలు పెడతాడు, ఈ పెడతాడు. వాడు ఉండేటప్పుడు జనరల్ గా నాయుడుకి చెప్పాడు అంటాడు, వీడికి వచ్చి నాకు చెప్తాడు, రామకృష్ణ చెప్తాడు, ఆ డబ్బా పోనీ లేదు తీసేయొద్దని ఆయన ఫోన్ చేస్తాడు. ఇది జనరల్ జరిగేది. నువ్వు చనిపోయాడు నీ తరఫునే ఒకటి చెప్పాలి. ప్రాక్టికల్ జరిగేది. నాకు ఏం నష్టం లేదు. ఆ ఏదో ఫస్ట్ ఏం నాకు నష్టం వచ్చేది లేకపోతే ఏం లేదు. మాగుంట కుటుంబానికి మీరందరూ కావాలి. మాగుంట గారి ఫ్యాక్టరీ డెవలప్మెంట్ చాలా సార్ అంటే అదొక పెద్ద హక్కు. దానికి రచ్చబెట్టి మీటింగ్లు పెట్టి రిప్రజెంటేషన్ చేసి అవసరం ఇబ్బంది లేకుండా అది వీలుంటే మీరు ఇప్పుడు ఇది 6-7 సంవత్సరాల నుంచి నేను పుష్ చేస్తే మళ్ళీ వచ్చారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చేసి ఎవరు అసలు దాని గురించి అసలు ఏ ఇబ్బందులు ఉన్నా ఎవరు లేదు. అది రాలేదు అని చెప్పేవాడు ఎంతసేపు పేపర్లో. ఇక్కడేమో అదంటే మన పార్లమెంటరీ కాదు, అక్కడే వచ్చింది విమానాలు దిగాలని ఎప్పుడైనా దిగుతుంటారు పోతున్నారు. ఇక్కడ మన ఎంపీ గారు సరిగా చేయట్లేదు అని ప్రెస్ వాళ్ళు అడుగుతారు. జనరల్గా ఉన్నాయి. ఈ ఈఎల్ఎఫ్ అనేది అవసరం ఏంటని మీకు తెలుసుకోండి. దాన్ని బలవంతంగా విమానాలు మీ పైన దించం. అది ఏమి ఇబ్బంది అవి వస్తే కదా సార్ దాని ఎఫెక్ట్ తమ దృష్టికి ఓ సైడ్ 150 మీటర్స్ నాన్ రెసిడెన్స్ జోన్స్ పెట్టారా? 2023లో ఏపీ స్టేట్ గవర్నమెంట్ కి ఆర్ఎండ్బి వాళ్ళు ఎన్హెచ్ వాళ్ళు లెటర్ పెట్టున్నారు గవర్నమెంట్ కి. మీరు అనుమతించండి 150 మీటర్స్ బోత్ సైడ్ అంటే అటు 500 నిర్మాణం లేకుండా అని చెప్పి గవర్నమెంట్ కి మెమరాండం పెట్టున్నారు లెటర్. అంటే మేము అడుగుతుంది ఎవరు సార్? మేము మీ మనుషులు కాదా? మీకు మీ 2020 అంటే 2-3 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు మాకు తెలియదు సార్. మళ్ళీ సార్ ఇప్పుడు మళ్ళీ భూసేకరణ చేస్తున్నారు. తినండి మళ్ళీ భూసేకరణ చేసి మాకు 20 ఎకరాలే మొత్తం. ఇప్పుడు తెలిసింది మాకు. మళ్ళీ ఇక్కడ వచ్చారు 9 హెక్టార్లు భూసేకరణ వస్తేనే ఈ స్ట్రైట్ గా ఇప్పుడు టన్నింగ్ తిరిగి ఉంది. 3 times విమానం తిరగదు అని చెప్పి వాళ్ళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వచ్చినప్పుడు చెప్పేశారు. నేను కూడా వచ్చాను. నేను ఎవరు రాలేదు కానీ అప్పుడు ఆ ప్రాంతాల్లో నేనే వచ్చి అక్కడికి ఆ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వచ్చారు. ఈ నేషనల్ హైవేస్ ఉన్నారు. అది ఇట్లయితే రిస్క్ సార్. అది కొంచెం స్ట్రైట్ కావాలి. ఫస్ట్ లోనే
డబ్బు అనవసరంగా నేషనల్ హైవేస్ వాళ్ళు చాలా ఖర్చు పెట్టేశారు, వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఈ అలైన్మెంట్ రావాలంటే 9 హెక్టార్స్ మొత్తం, దాంట్లో అంటే 20 ఎకరాలు, 20 అక్కడ టెంపుల్ 200 సంవత్సరాల టెంపుల్ పోతుంది. ఊరికే చెప్తే నేను ఊరుకోను. అందరూ అక్కడ యాక్సెప్ట్ చేసిన తర్వాతే మన ఇప్పుడు ఏది ఆయన ఎవరు మన బ్యాంక్ కాదే ఇక్కడ ల్యాండ్ అనేది అబ్జెక్షన్స్ లేవని చెప్పింది ఎవరు? పోయి ఊళ్ళల్లో తిరిగి వచ్చారు. చెప్పా నేను పట్ల సార్ ఆ గ్రామస్తులకి ఏం లేదు, ఆ కాంట్రాక్టర్ చెప్పి ఆ గుడి ఎక్కడ పక్కనే డిస్టెన్స్ అని గ్రామస్తులు మీరు ఇప్పుడు ఊరికే చెప్పాను లేదా ఇప్పుడు లేచి ఇప్పుడు వస్తున్నారు. అది ఎప్పుడు జరిగింది? 2 సంవత్సరాలు. ఈ ప్రాజెక్ట్ ఏంది 6-7 ఏళ్ళ నుంచి జరుగుతుంది. అక్కడ రెడీ అయిపోయింది, మందు కాలేదు. నేను పోయినప్పుడు ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు మామూలుగా ఉన్నప్పుడు నితిన్ గడ్కరీ గారికి చెప్పేది ఆ ఈఎల్ఎఫ్ అనేది మా పార్లమెంటరీలో ఉంది, కానీ ఏం జరగట్లేదు. వాళ్ళు ఇక్కడ పాపం వీళ్ళకి షట్టింగ్ చేస్తారు. అందువల్ల ఇది అక్కడ ప్రాక్టికల్గా చూస్తాము. ఎందుకు మనం డిస్కషన్స్ కూడా అక్కడికి వస్తాము, చూస్తాము. అప్పటి వరకు ఏమి జరగదు. అందువల్ల సింగరాయకొండ మండలం మొత్తం ఆగిపోతుంది సార్. ఇప్పుడు రామాయపట్నం పోర్టు వాళ్ళు సార్ ఎన్ని మాటలు ఇప్పుడు చింతాగా కరేడు వాళ్ళు అందరూ ఇటు వచ్చేస్తారు. కరేడు వాళ్ళు మొత్తం ఇటు వచ్చేస్తారు. వికెట్ చేయిస్తున్నారు కంప్లీట్ తీసుకుని ఇక్కడ ఇప్పుడు ఇది కూడా లేదు. సర్వీస్ రోడ్ అంటే కన్నడ పోవాలా లేకపోతే కలికాయ పోవాలా? మూలగుంట పాడికి మాకు ఎక్కడుంది? మూలగుంట పాడు అంటే సింగరాయకొండ మీద పోతుంది. ఇప్పుడు బైపాస్ వచ్చింది. బైపాస్ అవుతుంది. 400 ఎకరాలు పోతుంది. ఊరికి వెనక పక్క వచ్చిన తర్వాత దానికి విలువ పెరిగింది. విలువ సార్ దోవలేదు సార్. ఇప్పుడు సింగరాయకొండ వెళ్తున్నప్పుడు మూలగుంట పాడు వెళ్ళాలి కదా. మూలగుంట పాడు వెళ్ళాలంటే మీరు మేము పొలానికి వెళ్ళిపోవాలి. లేదు సార్, కన్నడ వస్తుంది. ఇటు కలిగాయ పోవాలా? 2 కిలోమీటర్లు అంతే మా విలేజ్ లేదు. సర్వీస్ రోడ్లు కూడా ఇంక్లూడ్ చేస్తారు. అందుకు ఫ్లైఓవర్ కాడికి పోవాలన్నా ఏంటి అండర్ పాస్ ఒక్కసారి చూడండి. అక్కడికి వచ్చి మీరు దాన్ని గమనిస్తే మీకు అర్థం అవుతుంది. ఎందుకంటే సార్ ఏమంటున్నారు జనాలు లేరు. మీరు రోజు ఇప్పుడు రేపు వస్తే 5 సెంట్లు 3 సెంట్లు రోజు చూస్తా. ఈ పక్క పక్క ఉంటారు ఎవరు చెప్పడం అది సబ్ డివిజన్ కాదు సార్. అందరూ పంచుకొని 5 సెంట్లు 3 సెంట్లు అది ఇల్లు ఈ డెసిషన్ ఈ సహాయం కూడా మీ చేతుల మీద
చేస్తే మీకు రుణపడి ఉంటాం సార్ మేము. మేము హాని చేయాలని అనుకుంటాం. అదే సార్. ఆ విమానం నేను చెప్పాను కదా, ఆ విమానం దిగితే నా ఉపయోగం కాదు. చూస్తుంటాం విమానం దిగినా రాకపోయినా నాకే బాగా నీకే ఏంటంటే ఉపయోగపడేదాని కొరకు పెట్టడం కానీ నాకు సొంత ఆదాయం వచ్చేది నాకే ఒక సెంటు సార్ మాకు ట్రైన్ ఆగని ట్రైన్లు కూడా ఆపారు సార్ మీరు మాకు సింగరాయకొండకు మొత్తం చేశారు. మూలగుంటపాడు కూడా ఇది చేస్తే మేము మా జీవితాన్ని ఓకే